హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్. వీళ్ళు తెలుసు కదా మన క్లాస్మేట్స్ వీళ్ళందరూ. ఈరోజు మేము ఏం లేదు, క్లాస్ అయిపోయింది, టైం పాస్కి ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్ పోదామని ప్లాన్ వేసుకున్నాం. వీడు ఇంకొకటి ఆడు ఉన్నాడు, కనిపిస్తున్నావు వాడు, ఆడు గుంతల్లో అవుతున్నాడు. వాడు ఎప్పుడు వాడు క్లాస్లో కానీ బండి మీద కానీ 24 hours బిజీ వస్తాం. అది ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు? వాళ్ళ ఇంటికాడ స్టార్ట్ చేసి చలో ఇప్పుడైతే మేము ఏమంటారు స్విమ్మింగ్ పూల్ కి వచ్చినాం. స్విమ్మింగ్ పూల్ లో కలుద్దాం మళ్ళీ. బాయ్ బాయ్. స్విమ్మింగ్ పూల్ పోదాం అనుకున్నాం, కానీ మా వాళ్ళందరూ తిందాం ఆకలి అవుతుంది అంటే మేము అందరం స్విమ్మింగ్ పూల్ కి వచ్చినాము. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మాట్లాడండి బాయ్, అయితే స్విమ్మింగ్ పూల్ కి వచ్చేసినాం. ఇలా మా తమ్ముడు ఇలా వర్క్ చేశారు స్విమ్మింగ్ పూల్. చూపిస్తాం మా తమ్ముడు అన్న. వీడు మా ఫ్రెండ్, వీని పేరు జేమ్స్. ఇక్కడ చూడాలి జేమ్స్, వీడే మెయింటెనెన్స్. వీడు మా తమ్ముడు, వీడే చూసుకుంటాడు మొత్తం స్విమ్మింగ్ పూల్ చూపి బాయ్ ఆడికెళ్ళి మొత్తం. వాళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. వీళ్ళిద్దరు స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ మొత్తం. జేమ్స్ బాయ్, ఆకాష్ బాయ్. సాయి తేజ, వాట్ హ్యాపెండ్ బాయ్? లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. సాయి బాయ్, ఏమైంది సార్ ఆడవా? ఏమైందిరా? రమేష్ ఆడరా, ఏమైందిరా? ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. శ్రీకృష్ణ వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అరే శ్రీకృష్ణ, నా మూలకు తీసుకోవరా? నవ్వేకన్నా అంటున్నా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హాస్పిటల్ అయితే ఇట్లా ఉంటుంది మా తోరి. ఇప్పుడు ఇప్పుడు తీస్తున్నామమ్మా. అందుకనే వీనికి చెప్తా, బండ్లో పెట్రోల్ ఉందా లేదా చూసుకోవాలరా అని చెప్తా. ఇదడు త్రో కొట్టాలి. ఇప్పుడు బండ్లో పెట్రోల్ అయిపోయింది, ముంగడ త్రో కొట్టుకుంటా వద్దురాం. ఆ చిడియాలకి కాలే బండి పనికి వస్తలేదు, అది బండి వాళ్ళ పిల్లకి వస్తలే. రిటర్న్ పెట్టమని చెప్తున్నాడు. వానికి రాదురా నడపలింకే, వానికి నడపలింకే రాదురా.